ఎంతో రుచిగా ఉండే బీన్స్ పప్పుల పొడి వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది అన్నంలోకి లేదా చపాతీలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. కేవలం 15 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్దీ ఫ్రై పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇందులో కొన్ని టిప్స్ కూడా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా. లంచ్ బాక్స్ లోకి బెస్ట్ ఆప్షన్. ముందు అయితే బీన్స్ ను కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం. ఇందులో వేసే పప్పుల పొడి ఎలా చేయాలో చూసేయండి. మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొన్ని పుట్నాల పప్పు అయితే వేసుకొని అందులోనే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పప్పుల పొడి వేయడం వల్ల. 10-12 అయితే వెల్లుల్లి అయితే వేసుకోవాలి. దీనిలోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి కొంచెం బరకగా పొడి చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. తక్కువ ఆయిల్ తో హెల్దీ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. ప్రాసెస్ చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడాక జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు మంచిగా చిటపటలాడిన కట్ చేసుకున్న ఆనియన్, ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగంత పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అయితే. ముందుగా కడిపెట్టుకున్న బీన్స్ అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. బీన్స్ లో వాటర్ వేయకుండా ఆవిరి మీద ఉడికితే వాటి రంగు మారకుండా తాజాగా కనిపిస్తుంది. ఇక మంచిగా అయితే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ఫ్రై పప్పుచారు, సాంబార్ లో సైడ్ డిష్ గా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా పట్టుకున్నాం కదా పప్పుల పొడిని అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా కూర అంతా ఉడికి నీరు పూర్తిగా ఇంకిపోయిన తర్వాత మాత్రమే పప్పుల పొడి వేయాలి. పొడి వేసాక కేవలం జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి, అంతే సరిపోతుంది. పప్పుల పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కేవలం 15 నిమిషాల్లో తయారయ్యే హెల్దీ ఫ్రై పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా పప్పుల పొడి ఒకసారి వేసి ట్రై చేయండి. ట్రై చేయకుండా మీరు కూడా హెల్దీ రెసిపీ ట్రై చేయండి. పిల్లలకైతే పెట్టండి. వచ్చిందో కామెంట్ చేసేయండి.